ఎంత సంభాళించుకుందామనను నా మనసున ఈ అనుమానపు ఆవేదన మిక్కిలి క్షోభింపజేయుచున్నది. నా మనసునందు ఈ వెగట సందేహము ఎటోతునో నీవే నాఖిల సర్వసమంచు ఎదనమ్మి నిన్నే ప్రార్థింతునే నా వాచోనంబు బుద్ధియో నా నీచపు ఆలోచన నీవే శాంతిని ఓరిమినిచ్చి ఈ ఆవేదన బాపగే ఆవేదన బాపగే. నిన్నే నమ్ముకొని జీవిస్తున్నా నాకు పెద్దల ఆనతి మేరకు సుగుణవతియు సుశీల సుదీర్ఘ శాంతగుణ సంపన్నురాలైన ఆ మరియను నాకు ప్రధానము చేయబడింది. ఆమెని నేను ఎరిగి ఉండలేదు, కానీ ఇప్పుడు ఆమె గర్భవతి అంటున్నారు. ఏమి చేయను ప్రభువా? ఈ దురోదంతము నన్ను కలిచివేయుచున్నది కదా. ఆమె సుశీల అని నా అంతరాత్మ పోషించుచునే ఉన్నది, కానీ ఇది మానవలోకము గనుక రానున్న అవమానమును ఆవేదనను ఎట్లు భరించగలను దేవా, ఎట్లు భరించగలను అని ఆ మానవతిని బహిరంగపరిచి బాధించుట కన్నా నా దారిని నేను పోవుటే మంచిది. పగలంతా శ్రమించుటచే నిధును ముంచుకోవచ్చుచున్నట్లున్నది. స్వామి, భయపడకు. దేవుని సన్నిధిలో గాబ్రియేలు దేవదూత నీకు ఒక గొప్ప శుభవార్తను తెచ్చి ఉన్నాను. నీతిమయుడా యేసోపు, పునీతుడా, లోకరక్షణ కార్యమందు ఆ దైవ నిర్ణయమునకు సహకరించు. నీ నిమిత్తమని ఆయనసే గుర్తింపబడిన నీవు గొప్ప పుణ్యవంతుడు. ఈ లోకమున ఆయనకు నీవు తండ్రిగా నుండి పోషించవలసిన పుణ్యకార్యము నీపై ఉంది.
అందుచేత నీ నామము ఆ చంద్ర తారార్కముల వరకు ప్రస్తావించదు. మరియు మరియమ్మను గురించి సందేహించదు. జన్మదోషములేని జౌవలి మరియా కార్యముందగామే భక్తురాలు భాగ్యభోగ్యములయందు భ్రాంతి లేక దేవుని కృపను పొందిన కన్య మరియ పరిశుద్ధాత్మసి గర్భవతి కుమారుని ప్రసవించు. కావున దేవుని చిత్త ప్రకారం ఆమెను స్వీకరించు. శుభం. ఇప్పుడే వెళ్ళి ఆ మరియను సగౌరవంగా ఆహ్వానించదను. నా జన్మ ధన్యమైనది కదా. నతుని దేవుని కృపలోదిన మహిమగాంచమరియమ్మ మహిళలందు యేసు ప్రభు మరియమ్మలిరువురి సేవయేయు. యేసు ప్రభు మరియమ్మలిరువురి సేవయేయు. ఆహా తండ్రి, ఇప్పటికి నా మనసులోని ఆవేదన తొలగిపోయినది. మనసులోన వేదన మాసిపోయేటితో దేవుడా దివిని వీడి భూమికి దించును. మనసులోన వేదన మాసిపోయేటితో
మంత్రివర్యా, మహారాజు శ్రీ హేరోదు మహారాజు వారికి ప్రణామం. ప్రణామము. మంత్రివర్యా, విశేషం ఏమిటి? మహారాజా, సీజర్ చక్రవర్తుల వారు తమ రాజ్యములందు జనాభా లెక్కలను వారి వారి జన్మస్థానములలో గోత్రానుసారముగా వ్రాయించమని ఆజ్ఞ జారీ చేసినారు. అందు నిమిత్తమై మన దేశమందు కూడా. మంత్రివర్యా, ఈ గోళ మా కిందులకు మీరే చూసుకుని. రాజా, తమరు అట్లనరాదు. రాజు అన్న వెలుగల రాజ్యమునకు కరువు యుద్ధముందు కనికరముగా తగిన సాయములను తక్షణమనరించి తగిన సాయములను తక్షణమనరించి ప్రజల గాయములను ప్రేమ కూడా రాజా, తమరు మన రాజ్యమునకు శిరస్సు వంటివారు. ఈ ప్రజలందరూ నీ బిడ్డలే కదా. వారి యోగక్షేమములు తమరి గ్రహించి పరిష్కరించవలేను మహారాజా. మంత్రివర్యులు ఏవేవో బోధించుతున్నారు. చెత్తం. ఓహో, మీ మాటలు నాకు అనూహ్యముగాను అప్రస్తుతముగాను తోచుతున్నది. ఈ రాజ్యమునకు మేము రాజులము. మేము శాసించిన దానిని మీరు శాసించబడలేదు. చిత్తం మహారాజా. అలా స్వామి, ఈ ఎడారి ప్రాంత ప్రయాణం వలన నాకు మిక్కిలి ఆయాసముగానున్నది. త్వరపడి ఏదైనా గృహవసతికి ప్రయత్నించండి స్వామి. మరియా, బెత్లెహేముపురము దరిదాపులకు వచ్చుచుంటివి. ఒక్కింత ఓపిక పట్టు. ఆ దేవాది దేవుడు మనకు తోడుగానున్నాడు. మనకి ఇంటి ఆపదలను సంభవించు. ఆ దేవాది దేవుని వేడుకొనుచు పయనించగలరు. ప్రభు దేవుడే మనకు రక్షగా, అండగా నుండి మనకు తోడుగా, బాధయేన భారమేలనుగా. ప్రభు దేవుడే మనకు రక్షగా.
అదిగో బెత్లెహేముపురము దరిదాపులకు వచ్చిచుంటివి. ఆహా, ఓ బెత్లెహేముపురమా, నీవెంతటి పుణ్యభూమివో కదా. ప్రభుని కృపను దిన హే బెత్లెహేమ, అల్పముగావు నీవు స్వల్పమైన దేవదేవుని పాదము తాకిన నీవు, దేవదేవుని పాదము తాకిన నీవు, సర్వోన్నతుని పవిత్ర పాద స్పర్శానుభూతిని ప్రప్రదముగా ఉన్నది. అవును మరియా, పావనమైన దైవానుగ్రహపుడమిగా బాసిల్లును గాక. కష్టములన్నిటినీ గడిచి బెత్లెహేముపురము చేరుకుంటుంది. దీర్ఘ ప్రయాణం ఉడలికచి నాకు మిక్కిలి ఆయాసముగా ఉన్నది. త్వరపడి ఏదైనా గృహవసతికి ప్రయత్నించండి స్వామి. మరియా, అది ఆ వటవృక్షము నీడన ఇంచుక విశ్రాంతి ఉంది. నేను ప్రయత్నించదను. ఓ యెరూషలేము పౌరులారా, అయ్యలారా, అమ్మలారా, మేము రాజాజ్ఞ ప్రకారము జనాభా లెక్కల యందు మా పేర్లు కూడా రాయించుకునే నిమిత్తమై బహుదూరమైన గలీలయ సీమ నుండి వచ్చేదివి. ఈమె నా భార్య మరియా, నిండు సోలాలుగా ఉన్నది. దయచేసి మాకేదేని వసతిని కల్పించను సంతసించదము. అయ్యలారా, అమ్మలారా, నిండు సోలాలుగా ఉన్న నా భార్య మిక్కిలి వేదన పడుచున్నది. కనీసం ఆ సత్రమునందైనను ఇంత స్థలం ఇప్పించండి. మరియా, ఎంత ప్రాధేయపడినను, ఎంత ప్రార్థించినను నా మాట ఎవరు వింటలేదు.